మంగళవారం పుష్యమి నక్షత్రంలో తైతుల కరణం గంధయోగంలో జన్మించాడు. లక్షణుడు చైత్ర శుక్ల ఏకాదశి బుధవారం ఆశ్లేష నక్షత్రంలో గరకరణంలో వృద్యోగంలో జన్మించాడు. లక్ష్మణుడు ఆదిశేషుని అంశ, అందుకే శేషుడు శివునికి భూషుడు లక్ష్మణవేషి అయి కొలవలేదా అని కీర్తించాడు త్యాగయ్య. శత్రుఘ్నుడు చైత్ర శుక్ల ఏకాదశి బుధవారం ఆశ్లేష నక్షత్రం గరకరణం వృద్ధియోగంలో జన్మించాడు. ఈ కారణాన రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు నలుగురు యోగకారకులై ఈ లోకంలో దశరథ మహారాజు ఇంట జన్మించి లోక కళ్యాణం కోసమే తమ జీవితాలను ధారపోశారు. అంటే జ్యోతిష్యపరంగా కూడా వారి నక్షత్రాలు, వారి గ్రహరాశులు, వారు ఎందుకు ఈ లోకంలో అవతరించారనికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకున్నాం. ఇది సత్యమని శ్రీ వాల్మీకి మహర్షి తాను రచించిన శ్రీమద్ రామాయణ కావ్యం ద్వారా జగత్తుకు తేడతెల్లం చేశారు. అన్ని కావ్యాలకు మూలమై ఆది కావ్యంగా వాల్మీకి రామాయణం ఇప్పటికీ ఎప్పటికి కూడా ప్రకాశిస్తుంది. 4 వేదముల సారమే నలుగురు సోదరులు. సోదరులు అంటే అలా ఉండాలి. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు ఇలా ఉండాలి తప్ప ఇంకోలాగా ఉంటోగలరు. మైత్రి బంధానికి, సోదర బృందానికి, ఆత్మీయతకు, అనురాగానికి, పుత్రవాత్సల్యానికి, అంతేకాదు కుటుంబ జీవన నేపథ్యం ఇలా ఉండాలి, సకుటుంబంగా ఎలా ఉండాలో రామచంద్రమూర్తులని వారి కుటుంబాన్ని మాత్రం అట్లాగే త్యాగం, సహనం, ఓర్పు, కారుణ్య దృష్టి, ప్రేమ, వాత్సల్యం, అనురాగం, భర్త మాట ఎలా వినాలో సీతమ్మను చూసి నేర్చుకోవాలి. అందుకు ఇవన్నీ కూడా సత్యాలు, ఇవి సత్య నిత్యాలు అని చెప్పి ఇదిగో శ్రీమద్ రామాయణం మనకు తెలియజేస్తూ ఉంటే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఒంటిమిట్ట మహాక్షేత్రంలో జరుగుతున్నటువంటి ఈ కాణ మహోత్సవాన్ని బ్రహ్మోత్సవాల సందర్భంగా మరొక్క పర్యాయం మనం వింటున్నాం, ప్రత్యక్షంగా తిలకిస్తూ ఉన్నాం. స్వయంగా ఇక్కడికి రాలేని వాళ్ళు, ఒంటిమిట్ట మహాక్షేత్రానికి రాలేని వాళ్ళంతా కూడా వారి గృహాలలోనే కూర్చొని శ్రీ వెంకటేశ్వర భక్తుల ప్రసారం చేస్తున్నటువంటి ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకిస్తే చాలు రామానుగ్రహం, సీతమ్మ అనుగ్రహం, జగదానంతకారకుల అనుగ్రహం, దశరథ మహారాజు అనుగ్రహం, జనక మహారాజు అనుగ్రహం, వశిష్ఠ, వాల్మీకి, నారదాది సమస్త ఋషుల అనుగ్రహం లభిస్తుంటానికి ఏమాత్రం సందేహం లేదు. రమనామమే సర్వశాస్త్రముల మయం. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.